కేటీఆర్ కు మళ్లీ శ్రీముఖం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విదేశాలకు వెళ్తున్నా, తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతా. ఏసీబీకి కేటీఆర్ సమాధానం. నేషనల్ హెరాల్డ్లో రేవంత్ పాత్రపై బీజేపీ నేతలు మాట్లాడడం లేదేమని నిలదీత. ఫార్ములా ఈ కార్ కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో అవినీతి అవకతవకలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పటి మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్ రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ ఖజానాకు 54.88 కోట్ల నష్టం జరిగిందని, దీనిపై దర్యాప్తు జరపాలంటూ గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో కేబినెట్ ఆర్థిక ఆమోదం తీసుకోకుండానే ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ కు హెచ్ఎండిఏ ఈ చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు. హెచ్ఎండిఏకు సంబంధం లేదని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు ప్రారంభించి ఇందులో భాగంగా ఇప్పటికే ఒకసారి కేటీఆర్ ను ఏసీబీ ప్రత్యేక బృందం సుదీర్ఘంగా విచారించింది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని గత విచారణ ముగింపు సమయంలోనే చెప్పి పంపింది. ఈ కేసుకు సంబంధించి విదేశాల్లో ఉన్న సంస్థ ప్రతినిధుల్ని సైతం ఆన్లైన్లో ఏసీబీ అధికారులు విచారించారు. దర్యాప్తునకు అవసరమైన పత్రాలు పంపాలని కోరుతూ పలు దఫాలుగా మెయిల్స్ పంపారు. ఇదే కేసుకు సంబంధించి అప్పటి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి తదితరులను ఏసీబీ విచారించింది. ఈ కేసులో పలువురిని విచారించిన దర్యాప్తు అధికారులు వారి నుంచి వచ్చిన సమాచారం, దర్యాప్తులో సేకరించిన పత్రాల ఆధారంగా మరోసారి కేటీఆర్ను విచారించేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ కేసులో భాగంగా విదేశాలకు నిధులు దారి మళ్లడంలో ఈడీ కూడా దర్యాప్తు జరుపుతోంది. మరి కేసీఆర్ కు ఎన్నిసార్లు నోటీసులు ఇస్తారు, ఎన్నిసార్లు పిలిపిస్తారు విచారణకు? కాకపోతే జనాలందరూ ఏమనుకుంటున్నారంటే ఈ కేసు విచారణలో ఇది కేసు ఏమున్నదిలే, ఇది ఏదో టైం పాస్ కేసు అని కూడా ప్రజలల్లో అట్లాంటి ఆలోచన కూడా వస్తున్నది. అయితే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి విచారణలు లేకుండా డైరెక్ట్ అక్రమ అరెస్టులు చేసిర్రు. వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఆధారాలు ఉన్నాక కూడా కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనే ప్రజలు చాలా మంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు. మరి ఇంత అవినీతి జరిగిందని తెలిసినాక కూడా దగ్గర 58 కోట్లు ఎలాంటి ఆదేశాలు లేకుండా డైరెక్ట్ ఈయన వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిండు. అప్పుడు ఏది ఎలక్షన్ కోడ్ ఉండంగానే మళ్ళీ హెచ్ఎండిఏకి సంబంధం లేదని చెప్తున్నాడు. మంత్రిగా నేనే చెప్పిన అధికారులకు సంబంధం. ఒక్కొక్కసారి ఏమో నాకేం సంబంధం, అధికారులు చూసుకోవాలని ఒక్కొక్కసారి కోర్టులో ఒక మాట చెప్తాడు, పత్రిక ముందు ఒక మాట చెప్తాడు కేటీఆర్. మరి అరెస్ట్ చేసి లోపలేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ తీరా ఎలక్షన్ల ముందర అరెస్ట్ చేస్తే నన్ను కావాలని అరెస్ట్ చేసిరు, కక్షపూరితంగా అరెస్ట్ చేసిరు అని చెప్పేసి మళ్ళీ సానుభూతిగా ప్రజలకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇప్పుడే అరెస్ట్ చేసి లోపలేయాలి. ఇంకో కేసులు ఉంటే తర్వాత అరెస్ట్ చేస్తూనే ఉండాలి. ఒక్కటా రెండా 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి కదా వీళ్ళ మీద, అవినీతి కేసులు. ధరణి కేసు ఉంది, అది తోడతలేరు. కాళేశ్వరం ఉన్నది, అది అట్లనే ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, అట్లనే ఉన్నది. రకరకాల కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు యాదగిరిగుట్టది కూడా ఉన్నది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహంది కూడా, దాంట్లో కూడా అవినీతి జరిగింది, దాంట్లో కూడా చర్చ జరిపించాలి. సెక్రటరియట్ కూడా ఉన్నది. కాళేశ్వరం మెయిన్ ఉన్నది కదా. ఇప్పుడు ఇందులో కూడా ఈడీ కూడా ఎంటర్ అయింది కదా. దీంట్లో ఈడీ ఎంటర్ అయినప్పుడు అందరు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యాలి. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకు కట్టబెట్టిరంటే ఈ దొంగలు అవినీతి చేసి తెలంగాణని 8.5 లక్షల కోట్ల అప్పుల ఉబిలకు తీసుకుపోయారు. వీళ్ళని అరెస్ట్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి లోపలేసి వీళ్ళని కక్కియాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. కాంగ్రెస్ పార్టీ రాగానే మాకేం చేస్తుంది, మాకు ఇవన్నీ తీసుకొచ్చి కళ్ళ ముందర పెడుతుందన్న ఉద్దేశం కాదు. వాళ్ళు తీసుకున్న డబ్బులు కక్కియాలని చెప్పేసి కోపంతో ఓట్లేసారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను కూడా కొంతమందిని మనుషుల్లాగా చూడలే. ఏది ఉద్యమకారులను తొక్కిపట్టి ఉద్యమ ద్రోహులను సంకలం పెట్టుకొని ఆ రకంగా పరిపాలించారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు లేట్ చేస్తున్నారు? ప్రజలలో కూడా ఆలోచనలు మొదలైనవి. ఇంకా ఎన్ని రోజులు? కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా దగ్గర 2 సంవత్సరాల దగ్గరికి వచ్చేసింది. ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారన్న ఆలోచనలో ప్రజలు కూడా ఉన్నారు. దయచేసి అరెస్ట్ చేయాలి వీళ్ళని. అక్కడ చూడండి ఆంధ్రాలో తీస్తూనే ఉన్నారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం కేసులు ఉన్నాయి తీస్తూనే ఉన్నారు, అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. చెయ్యాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన రాజకీయమే ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అదే రాజకీయం చేయాలి. ఏమి నేరల బాధితులు ఎట్లా కాళ్ళకు చేతులకు వేడి లేచి మలన సాగర్ బాధితులకు ఇంకా పరిహారం అందలేదు. వాళ్ళ బాధితులు ఎంతమంది రకరకాలు ఉన్నారు.